హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. ఈరోజు ఆరోగ్యంగా ఉండడం కోసమే ఉసిరికాయని ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చో తెలుసుకుందామండి. కార్తీక మాసంలో ఉసిరి సందడి మొదలవుతుంది. ఉసిరిలో షడ్ రసాలలోని ఉప్పు తప్ప మిగిలిన అన్ని రుచులు ఉంటాయి. ఉసిరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనందరికీ తెలుసు. చాలా మంది ఉసిరిని రెగ్యులర్ గా తింటూ ఉంటారు. ఉసిరి జ్యూస్ గా తాగినా, ఎండబెట్టి వరుగు చేసిన, మరబ్బా చేసిన, రోటి పచ్చడి చేసిన, నిల్వ ఉండే ఊరగాయ చేసిన దీనిలోని పోషక విలువలు పదిలంగానే ఉంటాయి. ఉసిరిని సింపుల్ గా సూపర్ ఫుడ్ అని కూడా పిలవచ్చు. ఆయుర్వేదంలో ఉసిరి వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిలో విటమిన్ సి, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, కెరోటిన్, బి కాంప్లెక్స్ తో పాటు ఇతర విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఉసిరి యొక్క ప్రయోజనాలు ఎన్నో కూడా మనకి తెలుస్తూ ఉంటాయి. తల వెంట్రుక నుండి కాలిగోటి దాకా కూడా ఉండే సమస్యలకి అన్నిటికీ కూడా ఈ ఉసిరి ఒక ఔషధంలా పనిచేస్తుంది. షుగర్ వ్యాధిని అదుపులో ఉంచటానికి ఇదొక దివ్య ఔషధంలా పనిచేస్తుంది. కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. అలాగే బరువు తగ్గడంలో కూడా ఉసిరికాయ ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఉసిరి ఫైబర్ ఎక్కువగా ఉండడంతో త్వరగా ఆకలి వేయకుండా ఉంటుంది. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందండి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రయోజనాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఇక ఈ ఉసిరికాయతో మనము జ్యూస్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. 2 రకాల డ్రింక్స్ అయితే మీకు చూపిస్తాను. ఉసిరికాయ యొక్క జ్యూస్ని తాగటం వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. వెయిట్ లాస్ కి, కంటి చూపుకి, జుట్టును బలంగా ఉంచటానికి, స్కిన్ ని మృదువుగా కాంతివంతంగా మెరిసేటట్టు చేయడమే కాకుండా మనల్ని ఆరోగ్యవంతంగా ఉంచటం, జీర్ణశక్తి మెరుగుపరచడానికి, ఇమ్యూనిటీ పెరగటము, గుండె బలంగా ఉండటము, డిటాక్సిఫికేషన్, ఇలా ఉసిరికాయ ప్రయోజనాల గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఉసిరికాయని మనము ఏ విధంగా చేసినా దానిలో పోషక విలువలు ఏమీ తగ్గిపోవు. విటమిన్ సి ఉంటుంది కదా ఉసిరికాయలో, ఏ విధంగా అది నశించిపోదు. అందుకని ఇక్కడ నేను 2 రకాల జ్యూసులు అయితే మీకు చేసి చూపిస్తానండి. ముందుగా ఉసిరికాయల్ని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత తడి లేకుండా తుడుచుకుని ముక్కలుగా కోసుకోవాలండి. ఇవి పెద్దగా ఉన్నాయండి ఉసిరికాయలు. ఇలా ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లో వేసుకుందామండి. సుమారుగా 10 కాయలు అయితే తీసుకున్నాను నేను. కరివేపాకు తీసుకోవాలండి. శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా చేసుకుని ఒక 2 గుప్పెళ్ళు కరివేపాకు, తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి 1 కప్పు నీళ్లు పోసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో మనం వడ గిన్నె పెట్టుకోవాలి. తర్వాత దానిపైన పల్చటి వస్త్రం వేసుకోవాలండి. మస్లిన్ క్లాత్ లాంటిది వేసుకుని ఈ విధంగా వేసేసుకుని మిక్సీ జార్లో దంతా వేసుకుని మిక్సీ జార్లో కొన్ని నీళ్లు పోసి తొలుపుకుని వేసుకోవాలి. తర్వాత ఈ విధంగా గట్టిగా పిండేసుకోవాలి. ఈ విధంగా పిండిగా వచ్చిన పొడిని మనము పాడేసుకోకూడదండి. ఎండబెట్టుకుని కూరల్లోనూ పచ్చళ్ళలోనూ వేసుకోవాలి. ఇక్కడ నేను కాకరకాయ వేపుల్లో వేస్తున్నాను. అందులో కరివేపాకు ఉంది, చక్కగా ఉసిరికాయ ఉంది, పులుపు కూడా కాకరకాయ పడుతుంది కదా, చేదు తగ్గుతుంది. అందుకని కాకరకాయ వేపుల్లో వేసుకుంటున్నాను. మీరు మీకు నచ్చినట్లుగా వేసుకోండి. పిండగా వచ్చిన రసాన్ని ఈ విధంగా ఐస్ ట్రేలో వేసుకోవాలండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మీ దగ్గర చాక్లెట్ మోల్డ్స్ ఉంటే అందులో వేసుకోండి. రకరకాల మోల్డ్స్ ఉంటాయి కదా, అందులో వేసుకున్నా బాగుంటాయి. వేసుకున్న తర్వాత డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత ఐస్ క్యూబ్స్ అయిపోతాయి కదా, వాటిని 2-3 క్యూబ్స్ చల్లటి నీళ్ళలో కానీ గోరువెచ్చని నీళ్లలో కానీ వేసుకుని మనము పరగడుపును తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది దీని యొక్క ప్రయోజనాలు ఏమిటో. నేను ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాను. ఇవి సంవత్సరం పొడుగున కూడా నిల్వ ఉంచుకోవచ్చు. ఇలా క్యూబ్స్ అన్ని చేసుకుని ట్రేలో ఉంచేసుకుని, లేదంటే ఏదైనా డబ్బాలో వేసుకుని కావాల్సినప్పుడు తీసుకోవచ్చు. ఇలా కాకుండా మీ ఇంట్లో ఎక్కువ మంది ఉంటే గనక ఏ రోజుకి ఆ రోజు చేసుకుని తాగేసేయొచ్చండి. అది ఫ్రెష్గా ఉంటుంది, ఇంకా ప్రయోజనాలు కూడా ఎక్కువగా లభిస్తాయి. చూడండి, ఐస్ అయిపోయాయి, తీస్తున్నాను. ఐస్ క్యూబ్స్ వేసుకోవడానికి
ఫ్రిడ్జ్లోనే మనకి బాక్స్ ఇస్తాడు కదా, అందులో వేసేసుకోవాలండి. తర్వాత ఒక గ్లాస్ తీసుకుని దానిలో 2-3 ఐస్ క్యూబ్స్ వేసుకుని గ్లాస్ నిండా నీళ్లు పోసేసుకుంటున్నాను. కావాలంటే ఇందులో నిమ్మరసం కూడా మీరు పిండుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఈ ఉసిరికాయలు అయిపోయేదాకా కూడా ప్రతిరోజు కూడా మీరు ఏదో రూపంలో ఉసిరికాయను తినడానికి ప్రయత్నం అయితే చేయండి. రెండో రకము ఉసిరికాయ జ్యూస్ చూద్దామండి ఎలా చేయాలో. దీనికి 1 కప్పు ఉసిరికాయ ముక్కలు తీసుకోవాలి. ఉసిరికాయలు శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి చిన్న చిన్న ముక్కలుగా కోసి తీసుకోవాలి. దీనిలోకి 2 ఇంచుల అల్లం ముక్క, అలాగే 1 గుప్పెడు పుదీనా ఆకులు, 1 గుప్పెడు తులసి ఆకులు వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 పావు కప్పు బెల్లం వేసుకోవాలండి. బెల్లం 1 పెద్ద సైజు నిమ్మకాయని తీసుకుని రసం పిండుకోవాలండి. గింజలు రాకుండా రసం పిండేసుకుని మిక్సీ పట్టేసుకోవాలండి. తర్వాత వడగట్టుకోవాలి. ఇలా 1 బౌల్ తీసుకుని ఆ బౌల్లో వడగిన్నె పెట్టుకుని తర్వాత ఇలా పలచటి బట్ట వేసుకోవాలండి. మిక్సీ పట్టిందంతా కూడా ఇందులో వేసేసుకోవాలండి. మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసి తొలిపి ఇందులో పోసుకోవాలండి. తర్వాత గట్టిగా పిండేసుకోవాలి. కింద రసం దిగుతుంది కదా, ఆ రసాన్ని మనము కొద్దిగా నీళ్లు కలుపుకొని పరగడుపును తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయండి. అలా మీరు 1 నెల రోజులు తాగి చూడండి, మీకే తెలుస్తుంది. ఈ సీజన్లో అయితే ఉసిరికాయలు దొరుకుతాయి. అయిపోయేదాకా రోజు ఇది ఇలా తయారు చేసుకొని తాగండి. ఈ విధంగా పిప్పి మిగులుతుంది కదండి పిండగా, దీన్ని ఎండబెట్టుకోవాలండి. ఇది కాస్త తీపిగా ఉంటుంది కాబట్టి మనము గ్రీన్ టీ తాగుతాం కదా, ఆ గ్రీన్ టీలో వేసుకోవచ్చండి. ఎంతో మంచి ఫలితం అయితే ఉంటుంది. దీనిలో కూడా మనకి విటమిన్ సి లభిస్తుంది. ఈ విధంగా చిక్కగా వచ్చిన ఈ రసంలో కాస్త నీళ్లు పోసుకోవచ్చు. మనము దీనిలో 1/2 టేబుల్ స్పూను నల్ల ఉప్పు, అలాగే జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలి. నేను కాస్త పల్చగా కలుపుతున్నాను. అప్పుడే తాగాలి అనుకుంటే కాస్త పల్చగా చేసుకోవచ్చు. లేదు అంటే ఐస్ క్యూబ్స్ లాగా తయారు చేసుకుని తర్వాత ఆ క్యూబ్స్ని మనకు కావలసినప్పుడు నీళ్ళలో వేసుకుని తాగొచ్చండి. ఈ విధంగా అయితే తాగి చూడండి, మీకే తెలుస్తుంది. పిల్లలకు కూడా అలవాటు చేయండి ఇలా ఈ డ్రింక్ తాగడము. కూల్ డ్రింక్స్ అవి మానేసి ఇటువంటివి ఇస్తూ ఉంటే బాగుంటుంది. కానీ ఇవి పరగడుపున తాగితే మంచి ఫలితం అయితే ఉంటుంది. కనీసం వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అప్పుడు ఇచ్చినా బాగానే ఉంటుందండి. మరి పరగడుపున తాగమంటే తాగలేరు కదా చిన్నపిల్లలు, అందుకని ఈ విధంగా తయారు చేసి వాళ్ళకు కూడా అలవాటు చేయండి. కొద్ది ఐస్ క్యూబ్ ట్రేస్లో పోస్తున్నాను, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, ఐస్ తయారవుతుంది. అంతే అండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ ఉసిరికాయ జ్యూసులు 2 మీకు నచ్చాయనుకుంటాను. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ చేయడం మర్చిపోవద్దు. మా వీడియోల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం, ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.